అందరికీ నమస్కారం. మరో ప్రశ్న జేఈ మెయిన్స్‌ది 2025ది ఈసారి. సో, ఇక్కడ ఏమిచ్చారంటే x=x(y) సొల్యూషన్ అనమాట ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్‌కి. ఇంకా మనకు కాన్స్టెంట్ యొక్క వాల్యూ కనుక్కోవడానికి ఈ కండిషన్ కూడా ఇచ్చారు x(1) అని. మనం x(1/2) ఎంత అని కనుక్కోవాలి. సరేనా? ఎప్పుడన్నా సరే జేఈ మెయిన్స్ క్వెషన్స్ ఇచ్చినప్పుడు ప్రశ్నని జాగ్రత్తగా చూడండి. అంటే అసలు ఎలాంటిది, ఇది ఏంటి, దీన్ని జాగ్రత్తగా అనలైజ్ చేయండి. ఏమిచ్చారు y² dx ప్లస్ x - 1/y dy వచ్చేసి 0 అని ఇచ్చారు. సరే, ఇందులో xని చూడండి జాగ్రత్తగా. x ఎలా ఉంది? x లీనియర్ టర్మ్, yకి పవర్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఏంటి? దెర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్స్ దట్ ఇది ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. xలో ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. కావాలని వాళ్ళు ఇలా ఇచ్చారు. అంటే ఇప్పుడు వైలో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే మనం సాల్వ్ చేసేస్తాం తొందరగా, కానీ ఎక్స్లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారు. సరే, ఇప్పుడు ఎలా కన్వర్ట్ చేస్తాం దాంట్లో? వైలో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది జనరల్గా? వైలో అయితే dy/dx ప్లస్ y ఇంటూ p ఆఫ్ x ఇజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఇలా ఉంటుంది. సో ఎక్స్లో అయితే ఎలా ఉంటుంది? dx/dy ప్లస్ x ఇంటూ p ఆఫ్ y ఇజ్ ఈక్వల్ టు q ఆఫ్ y అలా ఉంటుంది. సో అలా కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ dyతో డివైడ్ చేయండి. సో ఏమవుతుంది? y² dx/dy ప్లస్ x - 1/y 0 అవుతుంది. నెక్స్ట్ ఈ -1/yని ఇటు పంపించండి. సో ప్లస్ 1/y అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసారంటే జనరల్గా dy/dx యొక్క కోఎఫిషియంట్ 1 అంటే దాని పక్కన ఏమీ లేదు. అలాగే ఇక్కడ dx/dy పక్కన కూడా y² ఉండొద్దు 1. సో దాని కోసం ఏం చేయండి? y²తో డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే dx/dy ప్లస్ x/y² వచ్చేసి 1/y ఇంటూ 1/y² వస్తుంది. అంటే 1/y³ అవుతుంది ఇక్కడ. సో దీన్ని x ఇంటూ 1/y² రాసుకోండి. x/y²ని x ఇంటూ 1/y² రాసుకోవచ్చు కదా. సో ఇలా రాసుకున్నారంటే ఏమవుతుందంటే, ఇది చూసారంటే ఇది ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ x. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇది చూడంగానే ఎస్ నేను కరెక్ట్ ట్రాక్లో వెళ్తున్నానన్న కాన్ఫిడెన్స్ వస్తుంది మీకు, ఈ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకున్నారంటే. నెక్స్ట్ జనరల్గా dy/dx ప్లస్ y ఇంటూ p ఆఫ్ x ఇజ్ ఈక్వల్ టు q ఆఫ్ xకి వచ్చిందంటే దీనికి సొల్యూషన్ ఏమవుతుంది? y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx. ఇలానే కదా మనకు వస్తుంది. కానీ ఇక్కడ ఏం చేయండి అంటే ఇక్కడ ఎక్కడెక్కడైతే y ఉందో దాని ప్లేస్లో x పెట్టండి, x ప్లేస్లో y పెట్టండి, x ప్లేస్లో y పెట్టండి, y ప్లేస్లో x పెట్టండి. ఏమొస్తుంది? dx/dy ప్లస్ x ఇంటూ p ఆఫ్ y. సో దీని సొల్యూషన్ ఇది x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఆఫ్ y ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dy. సో దీన్ని మనం నెక్స్ట్ స్లైడ్లో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంతో కంపేర్ చేయండి. dx/dy ప్లస్ x ఇంటూ p ఆఫ్ y ఇజ్ ఈక్వల్ టు q ఆఫ్ y. సో x పక్కన ఏముంది? ఇక్కడ 1/y², ఇక్కడ ఏముంది? p ఆఫ్ y. సో p ఆఫ్ y వచ్చేసి 1/y². q ఆఫ్ y అంటే 1/y³. సరే మరి ఇంతవరకు వచ్చేసాం. నెక్స్ట్ జనరల్గా అంటే ముందున్న డిఫరెన్షియల్ ఈక్వేషన్కి జనరల్గా మన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి e పవర్ ఇంటిగ్రల్ p dx. అది p అన్నది xలో ఉన్నప్పుడు, కానీ ఈసారి p అనేది y టర్మ్స్లో ఉంది కదా. సో నా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? e పవర్ ఇంటిగ్రల్ p dy అవుతుంది. నా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి e పవర్ ఇంటిగ్రల్ p dy. సరే మరి అయితే ఇంటిగ్రల్ p dy ఏమవుతుంది? ఇంటిగ్రల్ 1/y² dy అంటే ఇంటిగ్రల్ y పవర్ -2. ఇంటిగ్రల్ x పవర్ n ఫార్ములా ఏంటి? x పవర్ n ప్లస్ 1/n+1. అలాగే ఇది కూడా y పవర్ -2 ప్లస్ 1/-2+1 అంటే y పవర్ -1/-1 అంటే -y పవర్ -1 అంటే -1/y. y పవర్ -1 అంటే 1/y కదా, ఇంకో మైనస్ కూడా ఉంది. సో -1/y అవుతుంది. నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి e పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ y dy అంటే e పవర్ -1/y అవుతుంది. నెక్స్ట్ నా సొల్యూషన్ నేను మీకు ముందు స్లైడ్లో ఆల్రెడీ చూపించాను. ముందు స్లైడ్లో లాస్ట్ లైన్లో ఇదే ఉంది. x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఆఫ్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dy. సరే మరి నెక్స్ట్ సో x ఇంటూ e పవర్ -1/y వచ్చేసి ఇంటిగ్రల్ 1/y³ e పవర్ -1 అంటే q ఆఫ్ y అంటే తెలుసుగా మనకి 1/y³. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు e పవర్ -1/y dy. నెక్స్ట్ ఇప్పుడు ఈ e పవర్ -1/yని స్టార్టింగ్లో రాద్దాం. ఓకే సరే, కాస్త పెద్దగా ఉంది, మీరు ఓపికతో ఉండాలి, ఇది కొంచెం పెద్దగా అవుతుంది. సార్ మేము ఇలాంటి ప్రశ్నలు మెయిన్స్లో చేయగలమా అంటే ప్రాక్టీస్ చేసి వెళ్తే చేయగలరు. ప్రాక్టీస్ చేయకుండా టైంపాస్ చేసి వెళ్ళారంటే అవ్వవు ఇలాంటి క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్
క్యాలిక్యులేషన్స్ గట్టిగా ఇస్తున్నారు ఈ మధ్య. అంటే క్యాలిక్యులేషన్స్లో అయితే అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో మీరు ఇలాంటి ప్రశ్నలు చెయ్యాలి అంటే పక్కా ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. ఇంకా 3 to 4 మినిట్స్లో ఇలాంటి క్వశ్చన్స్ చేయగలిగే లెవెల్కి రావాలి. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు దీన్ని అసలు ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం, ఏంటి అసలు దీని పని అంటే చూడండి, నాకు హింట్ ఏమొస్తుందంటే సపోజ్ నేను -1/yని టీ అనుకున్నాను. -1/yని టీ అనుకుంటే dt వచ్చేసి 1/y² అవుతుంది. dt వచ్చేసి 1/y² dy అవుతుంది. ఓకేనా? సో ఇది నేను అనుకున్నానంటే ఏమవుతుందంటే ఇంటిగ్రల్ e పవర్ -1/y 1/y² dy అవుతుంది. అంటే నేను ఈ 1/y³ 1/y అంటూ 1/y² రాశాను. ఎందుకంటే ఇది dt అయిపోతుంది, ఇది t అయిపోతుంది, ఇది -t అవుతుంది. t -1/y అయితే t గనక -1/y అయితే 1/y ఏమవుతుంది? -t. సో ఇది నెక్స్ట్ స్లైడ్లో చేద్దాం ఇదంతా. ఇది మన ఈక్వేషన్. చెప్పానుగా టీని -1/y పెట్టారంటే dt వచ్చేసి 1/y² అవుతుంది. ఇది ఎందుకు అవుతుందని ఈ మాత్రం మీరు చేసుకోవాలి. మరీ ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే, ఇది dt అయిపోతుంది, ఇది t అవుతుంది, ఇదేమో -t అవుతుంది, ఇదేమో -t అవుతుంది. ఎందుకు -t? ఎందుకంటే t -1/y కాబట్టి మైనస్ని పంపించండి, -t వచ్చేసి 1/y. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్, సో ఇదంతా సబ్స్టిట్యూట్ చేశారంటే ఇంటిగ్రల్ e పవర్ t ఇంటూ -t dt. అరే చూడ్డానికి ఎంత బాగుంది కదా, అరే క్యూట్గా చిన్నగా అయిపోయింది. మైనస్ని బయటకు తీసుకెళ్ళండి, ఇంటిగ్రల్ e పవర్ t dt. ఓకే, పని అయిపోయిందా అంటే ఇంకా అవ్వలేదు, ఇంకా ఉందండి. పెద్దగా ఉన్నాయంటే ఇంకేం చేస్తాం మరి, పెద్దగా ఉన్నాయంటే చెయ్యాలి బాబు, చెయ్యాలమ్మా, చెయ్యాలి. ఓకే, సో ఇక్కడ ఏం వాడచ్చు? 2 ఫంక్షన్స్ ఉన్నాయి మనకు తెలుసు. ఏం నేర్చుకున్నాం క్లాస్లో? 2 ఫంక్షన్స్ ఉంటే బై పార్ట్స్ వాడాలని తెలుసుగా. సో ఫస్ట్ ఒక రూల్ ఉందిగా బై పార్ట్స్లో, ఐలేట్ అంటే నేను స్కూల్కి లేట్గా వచ్చాను కాదు, ఇన్వర్స్, లాగరిథమిక్, ఆల్జిబ్రిక్, ట్రిగ్నోమెట్రిక్, ఎక్స్పోనెన్షియల్. అంటే ఎక్స్పోనెన్షియల్ లాస్ట్లో ఉండాలి, అందుకే టీ అంటే ఆల్జిబ్రిక్ కిందకు వస్తుంది. సో ఇంటిగ్రల్ t e పవర్ t dt అవుతుంది. సరేనా? మరి నెక్స్ట్ జాగ్రత్త వినండి. సో ఇదేమవుతుందంటే ఇంటిగ్రల్ fg వచ్చేసి f ఇంటిగ్రల్ g మైనస్ ఇంటిగ్రల్ f డాష్ ఇంటిగ్రల్ g. ఇంటిగ్రల్లో అంటే మీకు తెలుసు ఎలా వాడాలో. ఇది బేసికల్గా నా f, ఇది నా g. ఓకే, సో f ఇంటిగ్రల్ g అంటే t ఇంటిగ్రల్ e పవర్ t మైనస్ f డాష్. t యొక్క డెరివేటివ్ ఎంత? 1 కదా, 1 ఇంటూ మళ్ళీ ఇంటిగ్రల్ g. ఓకే, ఇంటిగ్రల్ e పవర్ t dt. ఇంటిగ్రల్ e పవర్ t అంటే e పవర్ tనే, మళ్ళీ 1తో మల్టిప్లై అయినా అది e పవర్ t గానే ఉంటుంది. మళ్ళీ e పవర్ t ఇంటిగ్రేషన్ e పవర్ tనే. సో ఇది నాకు వచ్చేది మైనస్ మల్టిప్లై చేస్తే e పవర్ t మైనస్ t e పవర్ t ప్లస్ కాన్స్టెంట్. t అంటే ఏంటి? -1/y పెట్టేసేయండి. సో నాకు రాబోయే ఈక్వేషన్ ఇది. x e పవర్ -1/y వచ్చేసి e పవర్ -1/y. ఇదండి పరిస్థితి, ఇది పరిస్థితి. చూడ్డానికి అంతగా బాగాలేదు కదా, నేను సింప్లిఫై చేయొచ్చు. చూడండి, e పవర్ 1/yతో మల్టిప్లై చేయండి, e పవర్ 1/yతో మల్టిప్లై చేయండి. చేశారంటే ఏమవుతుందంటే e పవర్ 1/y ఇంటూ e పవర్ -1/y వచ్చేసి e పవర్ 1/y మైనస్ 1/y అవుతుంది. అంటే e పవర్ 0 విచ్ ఇస్ నథింగ్ బట్ 1, e పవర్ 0 విచ్ ఇస్ నథింగ్ బట్ 1 అన్నమాట. ఓకేనా? సో మల్టిప్లై చేస్తే ఇది 1 అవుతుంది. అంటే e పవర్ 1/yతో మల్టిప్లై చేశాక ఇక్కడ మనకు మిగిలేది c e పవర్ 1/y అంతే. ఓకే, సరే ఇక నేను పడుకుంటాను, నాకు ఓపిక లేదు అంటే మరి ప్రశ్న అవ్వదు. జాగ్రత్తగా వినండి. నెక్స్ట్, ఇప్పుడు x(1) ఇచ్చాడు అంటే ఏంటి? y1 పెడితే x1 అంటే y1 x1 దీంట్లో పెట్టారంటే 1 = 1 + 1/1 + c e పవర్ 1/1. 1 పోతుంది, 0 = 1 + c వచ్చేసి -1. సో c వచ్చేసి -1/e అంటే -e పవర్ -1. మళ్ళీ తెచ్చి ఇక్కడ పెట్టండి, కాన్స్టెంట్ వచ్చేసింది. 1 + 1/y మైనస్ e పవర్ -1/y అంటే e పవర్ 1/y. ఎంత కష్టపడి తయారు చేసి ఉంటారు నిజంగా. మనకు చేయడానికే ఇలా ఉందంటే వాళ్ళకి ప్రశ్న తయారు చేయడానికి ఇంకెంత కష్టపడి ఉంటారో ఆలోచించండి. నెక్స్ట్, సో e పవర్ -1 ఇంటూ e పవర్ 1/y అంటే ఇది జాగ్రత్త చూడండి. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే ఏ పవర్ m+n అవుతుంది ఇక. సార్ మేము ఎప్పుడో 6th 7th క్లాస్లో చదివాను, అదే వాడేది మరి ఇప్పుడు కూడా.
సో ఈ పవర్ -1 ప్లస్ 1/y అంటే ఈ పవర్ 1/y -1. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేసే లెవెల్కి వచ్చామంటే ఇప్పుడు వాడు ఏం అడిగాడు, x(1/2) అడిగాడు, అంటే y 1/2 పెట్టండి. y 1/2 పెట్టారంటే 1/y ఏమవుతుంది 2, 1/y ఏమవుతుంది 2. సో 1 + 2 - e పవర్ 2 - 1 అంటే 3 - e, ఆప్షన్ 3 కరెక్ట్. ఒరే అయిపోయింది, పండగ చేసుకోవచ్చా? ఒకటే ప్రశ్న, ఇది ఒక్క ప్రశ్న పండగ చేసుకుంటారంటే ఇంకేం చెప్పాలి నేను. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, పెడుతూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. ఓకే, ధన్యవాదాలు.